హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఉలవచారు రెసిపీ అయితే నేను మీకు చూపిస్తాను. ఉలవచారు ఎలా చేసుకోవాలో ఒకసారి చూసేద్దాం రండి. ఫస్ట్ 2 ఉల్లిగడ్డలు, 2 పచ్చిమిర్చి, అలాగే 2 ఎండుమిర్చి, 4 వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, కొత్తిమీర ఇలా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ మనకు కావాల్సినంత చింతపండు రసం కూడా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే గ్యాస్పై ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి. నెక్స్ట్ ఆయిల్ హీట్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. ఆయిల్ అయితే హీట్ అయ్యింది. ఇప్పుడు జీలకర్ర, ఆవాలు 1 స్పూన్, అలాగే వెల్లుల్లి రెబ్బలు, నెక్స్ట్ ఎండుమిర్చి పోపులో వేసుకోవాలి. అలాగే కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఇవన్నీ ఫ్రై అయ్యే వరకు ఒకసారి అలా కలుపుతూ ఉండాలి. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఒక 5 మినిట్స్ అలా మూత పెట్టి చూస్తే ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఏం లేదండి, సింపుల్గా ఉలవచారు అయితే చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. అప్పుడప్పుడు చేస్తూ ఉంటాము. నాకు ఉలవచారు అంటే చాలా ఇష్టం. ఇప్పుడు నెక్స్ట్ ఒక 1 స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ అయితే ఇలా బాగా ఫ్రై అయ్యాయి. పసుపు వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసిన చింతపండు రసము ఇందులో వేసేసుకోవాలి. మనకు కావాల్సినంత చేసుకోవచ్చు. నేను మాకు సరిపడినంత చింతపండు రసం అయితే తీసుకున్నాను. ఇప్పుడు చింతపండు రసం అయితే పోసుకున్నాం. తర్వాత ఒక 1 స్పూన్ కారం యాడ్ చేస్తాను. వన్ స్పూన్ కారం వేసుకున్న తర్వాత ఒకసారి అలా కలిపి మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఉలవల పిండి నేను చూపించేది ఉలవల పిండి. ఇది మేము ముందే ఒక కేజీ రైస్కి కేజీ ఉలవలు పెట్టి పట్టించుకొని పక్కన పెట్టుకుంటాము. దీన్ని ఇప్పుడు 2 స్పూన్లు బౌల్లో కొన్ని వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుంటే ఉండలు లేకుండా ఉంటుంది. చారులో మనం బాగా మిక్స్ చేసుకున్న తర్వాతని పోయాలి. ఎందుకంటే చారు ఉండలు కడుతుంది కాబట్టి 2 స్పూన్లు అయితే నేను తీసుకున్నాను. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చారులో వేసుకోవాలి. ఇలా స్పూన్తో బాగా మిక్స్ చేసుకున్న తర్వాత
చారులో అయితే నేను కొంచెం సాల్ట్ యాడ్ చేశాను. చారులో సాల్ట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్న పిండిని ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత పిండిని దాంట్లో పోసుకోవాలి. పిండి అయితే ఉలవల పిండి ఇలా వాటర్లో కలుపుకొని పోసేసుకున్నాను. ఇప్పుడు చూడండి, చారు కొంచెం చిక్కబడిపోయింది. మరీ ఇలా టైట్ కాకుండా కొంచెం పల్చగానే చేసుకోవాలి. మరీ గట్టిగా చేసుకుంటే టేస్ట్ అంతగా బాగుండదు. ఇలా మీడియం సైజులో చారు అయితే చేసుకోవాలి. నెక్స్ట్ నేను కొంచెం ధనియా పౌడర్ కూడా యాడ్ చేస్తాను. మంచి స్మెల్ వస్తుంది. అలాగే ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకొని ఇక ఒక 2 minutes తర్వాత దింపేయడమే. ఓకేనా ఫ్రెండ్స్, నచ్చినట్లయితే లైక్